మీరు ఆయన బిడ్డలుగా రాజులతో కూడా కూర్చుండి వారై ఉంటారు. There was a young Christian woman who came from a very simple background. ఒక యవనస్తురాలైనటువంటి క్రైస్తవ కుమార్తె చాలా చిన్న స్థాయి నుండి ఆమె వచ్చి ఉన్నది. She got a job in a large corporate office. ఆమె ఒక గొప్ప పరిశ్రమలో ఆ యొక్క ఆఫీసులో ఆమెకు జాబ్ వచ్చింది. But she didn't get a job in a great position. ఆమెకి పెద్ద పొజిషన్ కలిగిన జాబ్ ఏం రాలేదు, కానీ she worked at a small desk near the conference room. ఆ కాన్ఫరెన్స్ రూమ్ యొక్క దగ్గర ఒక చిన్న డెస్క్ దగ్గర పనిచేస్తూ ఉన్నది ఆమె. And her task was mostly cleaning and arranging the files for the upper management. ఆ యొక్క పైన ఉన్నటువంటి అధికారుల యొక్క ఫైల్స్ ని, ఆ యొక్క విషయాలన్నిటిని కూడా పొందుపరచడం ఆమె చేయాలి. A very small job. అది చాలా చిన్న జాబే కానీ And every day she would see the board members walking into that grand conference room. ఆ పెద్ద కాన్ఫరెన్స్ రూమ్ లోకి పెద్ద వాళ్ళందరూ కూడా రావడం ఆమె చూస్తూ ఉంటుంది. It used to be air conditioned. అది చాలా ఏసీతో ఉన్నటువంటి హాల్ అది. There used to be large leather chairs. అక్కడ ఉన్నటువంటి చైర్స్ అన్ని కూడా లెదర్ తో చేయబడినటువంటి చైర్స్. And a long table where only important people would sit. అక్కడ ఒక పెద్ద బల్ల ఉంటుందండి, కేవలం ప్రాముఖ్యమైన వ్యక్తులు మాత్రమే అక్కడ కూర్చుంటారు. Sometimes she would quietly whisper to herself. ఆమె కొన్నిసార్లు తనలో తానే గుసగుసలాడుకుంటూ ఉండేది. Lord, one day will you make me sit in a place like that? ప్రభువా, నన్ను ఒక రోజు నా జీవితంలో అలాంటి ప్రదేశంలో కూర్చునేటట్లు చేస్తావా? But when she would tell her friends, many would laugh at her dream. తన యొక్క స్నేహితులు చెప్పినప్పుడు చాలా మంది నవ్వారు ఆమెను చూసి. She was so insignificant. ఆమె చాలా ప్రాముఖ్యము లేని వ్యక్తి ఆమె. People ignored her. ప్రజలు ఆమెను పూర్తిగా విస్మరించారు. Overlooked her abilities. ఆమెకున్నటువంటి బల సామర్థ్యాలను కూడా విడిచి ఆమెను అవమానపరిచారు. Some even treated her as though she didn't even exist. ఆమె అసలు భూమి మీద బ్రతకలేనట్లుగా కొంతమంది పట్టించుకునేవారే కాదు. But she remained faithful. ఆమె చాలా నమ్మకంగా ఉంది ప్రభువులో. Every day she would reach office. ఆమె ప్రతిరోజు కూడా ఆఫీస్కు వెళ్తూ ఉంటుంది. And prayed over every chair that she would clean. ఎక్కడైతే ఆ యొక్క పని చేస్తుందో అక్కడ ఆ చైర్స్ కి, ప్రతి చైర్ కి ప్రార్థన చేస్తాము. Even the smallest task that she was given, she would do it diligently. ఆమె చిన్న పని అప్పగించినా కూడా ఎంతో ఆసక్తితో పని చేస్తుంది ఆమె. She respected and honored her leaders even though they didn't even respect her. ఆమె తన పెద్దలైనటువంటి యజమానులను గౌరవించేది, ఆమెను గౌరవించకపోయినా. But she believed and trusted in God that He didn't forget her. ఆమె నమ్మేది ఏంటంటే, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నన్ను ఎప్పుడు విడవడు, ఎడబాయడని. She would always pray. ఆమె ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, Jesus, you are my king. యేసయ్యా, నీవే నా రాజువి. Lift me up in your time for your glory. నీ యొక్క సమయమందు నీ మహిమార్థమే నన్ను హెచ్చించు అని ప్రార్థిస్తూ ఉండేది. Then something happened. ఏదో జరిగిందండి. She was given extra responsibilities. ఇంకా ఆమెకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. It was small at first. అయితే మొదటిగా అది కొద్దిగా ఉండేది బాధ్యత. But then her ideas were starting to get noticed in the staff meetings. ఆ యొక్క సిబ్బంది యొక్క మీటింగ్స్ లో ఆమె యొక్క ఆలోచనల గురించి భర్జన చేసినప్పుడు కొన్ని విషయాలు ఆమె గురించి తెలిసాయి. The managers began to ask her for her help. మేనేజర్లు అందరూ కూడా ఆమె సహాయాన్ని కోరుతూ ఉండేవారు. Then they started asking her for advice. కొన్ని సలహాలు ఇవ్వమని కూడా ఆమెను అడుగుతూ ఉండేవారు. Then in 3 years she got promoted. 3 సంవత్సరాల్లోనే ఆమెకు ప్రమోషన్ వచ్చేసింది. And then she got promoted again. మరొకసారి కూడా మళ్ళా ప్రమోషన్ వచ్చింది ఆమెకి. And again. మరొకసారి ఇంకా వచ్చింది. And one day, ఒక రోజున the unimaginable happened. ఊహించలేనిటువంటి కార్యం ఒకటి జరిగింది. She was invited to join that very board. ఆ యొక్క బోర్డ్ మీటింగ్ జరిగేటువంటి ఆ కాన్ఫరెన్స్ రూమ్ కి ఆమె ఆహ్వానించబడింది. Not to clean the table. ఆ యొక్క పళ్ళను శుభ్రం చేయడానికి కాదు, but to sit at the table. ఆ యొక్క పళ్ళ దగ్గర కూర్చునే అర్హత. Not as a helper. అక్కడ ఒక సహాయకురాలుగా కాదండి, but as a board member. ఒక బోర్డు మెంబర్ గా ఆ యొక్క సంస్థలో ఉండేటట్లు ఆమె ఆహ్వానించబడింది. A decision maker. ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగిన వ్యక్తిగా ఆమె ఆ సమయంలో ఏర్పరచబడింది. Her colleagues were surprised and asked her. ఆ యొక్క సహోద్యోగులు
అందరూ ఆశ్చర్యచకితులై ఆమెను అడుగుతూ వచ్చారు, How did this happen? ఇది ఎలా జరిగింది అని అడుగుతూ వచ్చారు. Who pushed you up? ఎవరు నిన్ను పైకి లేవనెత్తారు? She smiled and said, ఆమె నవ్వుతూ చెప్తుంది, My king placed me among kings. నా యొక్క ప్రభువుల ప్రభు అయిన యేసయ్యే నన్ను ఈ స్థానంలో ఉంచాడు. Amen. ఆమేన్. You are also going to say that. మీరు కూడా అలాగునే చెప్పగలుగుతూ ఉంటారు. My king has placed me among kings. నా ప్రభువుల ప్రభు అయిన దేవుడు నన్ను రాజుల మధ్యలో కూర్చోబెట్టబోతున్నాడు. Only God can take a person from the back seat and put them in the king's seat. దేవుడు మాత్రమే వెనకాల కూర్చున్న వారిని ఆయన రాజులతో కూడా కూర్చోబెట్టగలడు. This year God will position you before great people. దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని చాలా శక్తివంతమైన వ్యక్తుల దగ్గర మిమ్మల్ని ఆయన స్థిరపరిచి హెచ్చించబోతున్నాడు. Spiritually, ఆత్మీయంగాను, socially, సామాజికంగాను, and professionally. వృత్తిపరంగా కూడా. No more sitting in low places, మీరు ఒంటరి స్థలంలో ఇక కూర్చోరు, thinking who will see me. ఎవరు నన్ను చూస్తారని అనుకుంటున్నారు మీరు? God is watching over you. దేవుడు మిమ్మల్ని పరీక్షించి చూస్తున్నారు ఆయన. As we work diligently in each task that we are given, మనకి ఇవ్వబడిన ప్రతి పనిలో చాలా శ్రద్ధ కలిగి మనం పని చేస్తుంటే God will be the one who promotes us. దేవుడే మనకి ప్రమోషన్ ఇచ్చి మనల్ని హెచ్చిస్తాడండి. Shall we sing together? మనమందరం కలిసి పాడదామా? దేవుడు మిమ్మల్ని
గణపరచబోతూ ఉన్నాడు. and make you into a great nation, ఆయన మిమ్మల్ని గొప్ప జనాంగముగాను చేయబోతున్నాడు. making you sit in the table of the kings. రాజుల యొక్క సముఖమందు మిమ్మల్ని కూర్చుండబెట్టబోతున్నాడు. Amen. Do you believe that? ఆమేన్. మీరు నమ్ముతున్నారా? Amen. Amen. Thirdly and finally, God will honor your diligence and faithfulness. దేవుడు ఆఖరిగా ఈ యొక్క మాట ఏంటంటే మీ యొక్క ఆసక్తి కలిగిన విధానమును దేవుడు దీవించబోతున్నాడు. God doesn't ignore your tears or your efforts. ఆయన మీ కన్నీటిని మీ యొక్క శ్రమను ఆయన త్రోసివేయడు. He sees all of your sacrifices. ఆయన మీరు చేసిన త్యాగాలన్నిటినీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన All the nights that you're staying up late, నీవు ప్రతి రాత్రి నువ్వు పడుకున్నప్పుడు in every perseverance. నీవు కలిగిన ప్రతి ఓర్పు కలిగిన పరిస్థితులను He sees each one of it. ఆయన ప్రతి దానిని ఆయన చూస్తూనే ఉన్నాడు. Even your own family may not know the sacrifices that you're going through. మీరు ఏ విధమైన త్యాగపూరితమైన విషయాల్లో మీరు కలిగి ఉన్నారో మీ కుటుంబము చూడకపోయి ఉండొచ్చు ఒకవేళ, But God notices. కానీ దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. We see in Proverbs 22:29, సామెతల గ్రంథము 22-29 వచనం. the diligent will stand before kings. ఎవరైతే ఆసక్తి పరులు ఉంటారో వారు రాజుల ముందు నిలవబడతారు. In Hebrews 6:10, ఆయన వారితో కూర్చోబెట్టి God will not forget your work. వారు ఏ దేవుడు మిమ్మల్ని మీ పనిని ఎన్నడూ కూడా ఆయన మర్చిపోరు. So be assured of this, my dear friends. కాబట్టి మీరు దేవుని యందు ఇది రూఢిపరచబడిన వారిగా ఉండండి. We see the lives of Daniel and his friends in the Bible. దానియేలు అతని స్నేహితుల జీవితంలో గురించి మన బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా. Their excellence, వారు కలిగినటువంటి బల సామర్థ్య నైపుణ్యాలు, integrity, వారు కలిగిన యథార్థత, and their faith, వారు కలిగిన విశ్వాసం, it opened the doors to the palace. ఆ యొక్క రాజకోట యొక్క ద్వారములు తెరుచుటకు కారణమైంది. In Daniel 1:8 we see that Daniel resolved not to defile. దానియేలు గ్రంథం 1:8 వారు ఆ యొక్క రాజు యొక్క ఆహారం చేత వారు అపవిత్రపరచబడకూడదు అనుకున్నారు. He said, I will do what is right, and stood by it. ఏదైతే సత్యమో యథార్థమో దాని పక్షంగా నేను నిలబడతాను అనుకున్నారు. Didn't compromise for anybody, వారు ఏ విషయంలో కూడా దేనికి కూడా రాజీ పడలేదు. వాళ్ళు for any man, వారు మనుషుల ఎదుట రాజీ పడలేదు. not even the king, రాజు ఎదుట కూడా రాజీ పడని విశ్వాసం. because he was serving the King of Kings. ఎందుకంటే రాజుల రాజైన దేవుణ్ణి సేవిస్తున్నారు కాబట్టి. Honor started in the heart. ఆ యొక్క హృదయంలో వారు అది కలిగి ఉన్నారు. When no one was watching, ఎవ్వరూ చూడని సమయంలో God chose God. Daniel chose God. దానియేలు దేవుడిని ఎన్నుకున్నాడు. In Daniel 1:17 we see దానియేలు గ్రంథం 1:17 చెప్తుంది. God gave them knowledge and skill in all learning and wisdom. దానియేలు అతని స్నేహితులకు దేవుడు చక్కని జ్ఞానమును వివేకము కలిగిన ఆత్మను ఇచ్చి వారికి నైపుణ్యమును దయచేసి ఉన్నాడు. So diligence and sincerity invites divine excellence. మనము దేవుని ఇచ్చిన అద్వితీయమైన కృపలో మరి చాలా యథార్థతను అలాగే ఆసక్తిని పని యందు కనబరచాలి. God himself trains those who honor him. ఎవరైతే మరి దేవుని కనపరుస్తారో దేవుడే వారికి తద్విగరిస్తాడు. We see many examples in the Bible మన పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉదాహరణలు చూడవచ్చు of how God equips weak people. బలహీనులైన వ్యక్తులను దేవుడు ఎలాగ బలపరిచి ఏర్పరచుకున్నాడు. Just because they honored God and chose God. కారణం ఒకటే, వారు దేవుణ్ణి గణపరిచారు, దేవుని కొరకు వారు ఎన్నిక చేయబడ్డారు. God gave them the skill to go forward. వారు ముందుకు వెళ్ళడానికి కావలసిన నైపుణ్య సామర్థ్యాలన్నీ దేవుడే దయచేశాడు వారికి. The life of Moses, మోషే జీవితాన్ని కూడా చూడండి ఒకసారి. the life of Gideon. గిద్యోను జీవితాన్ని చూడండి. They said, I am nothing. వారు అన్నారు, నేను ఎందుకు పనికిరాని వారిని, I cannot do it. నేను చేయలేను, నా వల్ల కాదు. But they honored God. కానీ వారు దేవుని గణపరుస్తూనే వచ్చారు. God equipped them with a skill. దేవుడు వారికి కావలసిన సామర్థ్య బలాన్ని ఇచ్చాడు. And He Himself trained them. వారికి ఆయనే తర్ఫీదు ఇచ్చాడు. God will do that for you. మీ జీవితంలో కూడా దేవుడు అది చేస్తూనే ఉంటాడు. Daniel and his friends showed God's glory among rulers. ఆ రాజులైన పాలకుల ఎదుట దానియేలు అతని స్నేహితులు దేవుని మహిమను కనబరచగలిగారు. In Daniel 2:48 we see
the king promoted Daniel and made him ruler over the entire province of Babylon. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క రాజు అతనిని ఆ రాజ్యమంతటా కూడా ఒక ప్రధానమైన అధికారిగా ఏర్పాటు చేశాడు. God gave him public honor for his private faithfulness. అతను కలిగినటువంటి ఆ ఒంటరితనమైన రహస్యమందు కలిగిన ఆ నమ్మకత్వాన్ని బట్టి బహిర్గతమైనటువంటి గొప్ప ఘనతను దానియేలుకు దేవుడు ఇచ్చాడు. How was he faithful? అతడు ఎలాగ నమ్మకస్తుడిగా ఉన్నాడంటే In Daniel 6:10 we see he prayed 3 times a day. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్తుంది రోజుకు 3 మార్లు అతడు ప్రార్థన చేసేవాడట. That was his custom. అది అతడు కలిగినటువంటి విధి. He said, I will not depart from this. నేను ఈ విషయం నుండి ఎంత మాత్రము తొలగిపోను అనుకున్నాడు. He was consistent in his spiritual diligence. అతడు ఆత్మీయమైన సహవాసమునందు చాలా ఆసక్తిపరుడై ఉన్నాడు. He said, I will never depart from this. నేను ఎప్పుడు కూడా దీనిని విడిచిపెట్టనని బలమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. I will honor my God. నా దేవుడిని నేను ఎల్లప్పుడూ గణపరుస్తాను. And God made them 10 times wiser than others. దేవుడు అతనిని ఇతరుల కంటే 10 అంతల జ్ఞానవంతుడిగా దేవుడు చేసుకున్నాడు. In Daniel 1:20 we read, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనము మనం చదువుతాం. they were 10 times wiser than all the wise men. అక్కడున్న జ్ఞానులందరికంటే కూడా 10 అంతల జ్ఞానము కలిగినటువంటి వారై ఉన్నారు. These wise men are not just simple people. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి జ్ఞానవంతులు కేవలం సాధారణమైన వ్యక్తులే. If they are to be advisors for the king, వారు రాజులకు కనుక సలహాదారులుగా ఉండాలంటే they would be top scholars. వారు చాలా పాండిత్యాన్ని కలిగిన వారే ఉండాలి. They would be the best in the nation. వారు ఆ దేశంలోనే చాలా గొప్పవారై ఉండాలి. Not just in the nation, in the region. ఆ యొక్క దేశంలోనే గొప్పవారై ఉండాలి, కేవలం కొద్ది ప్రాంతాల్లో కాదు. But we read about Daniel and his friends that they were 10 times better than all those wise men. అక్కడ దానియేలు అతని స్నేహితులను బట్టి మనం చూస్తే అక్కడ ఉన్న గొప్ప వారిలో కల్లా వారి స్నేహితులు 10 అంతలుగా హెచ్చించబడిన జ్ఞానము కలిగిన వారై ఉన్నారు. Because of their diligence and their discipline towards the things of the Lord, God had led them to extraordinary results. దేవుని యెడల వారు శ్రద్ధాభక్తులను కలిగి ఉన్నారు వారు కనుక అసాధారణమైనటువంటి గొప్ప వ్యక్తులుగా దేవుడు వారిని చేసుకున్నాడు. And Daniel distinguished himself above all the governors and the satraps. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధానులు అందరికంటే కూడా ప్రత్యేకమైన వ్యక్తిగా అతడు చేయబడి ఉన్నాడు. And no wound was found on him because he trusted in his Lord. ఎందుకంటే అతడు దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచి ఉన్నాడు. God protected him in the fire. దేవుడు వారిని ఆ అగ్నిగుండములో నుండి కాపాడి ఉన్నాడు. In the lion's den, God protected Daniel. దానియేలును ఆ సింహాల యొక్క గుహలోను ఆయన కాపాడి ఉన్నాడు. When you are chosen and when you are called and when you honor the Lord, దేవుని వలన పిలువబడిన వారిగా మనము ఆయన చేత ఎన్నిక చేయబడిన వారిగా మనము ఆయనకు నమ్మకస్తులుగా ఉన్నట్లయితే, obeying him in difficult circumstances, అనేకమైన కష్ట సాధ్యమైన పరిస్థితుల్లో ఆయనకు విధేయత కనుక మనం చూపగలిగితే God will protect you. దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. God will protect you. దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. So we must never compromise on the things of the Lord. మనం దేవుని విషయంలో రాజీ పడవలసిన వారమైన వారు కాదు. Say God will excuse this one time. ప్రభువా ఈ ఒక్కసారికే దీన్ని విడిచిపెట్టే ప్రభువా అని అనకూడదు. No one is watching, how will they know? ఎవ్వరు చూడట్లేదు ప్రభువా, ఎవరికి తెలియదు కదా అని అనకూడదు. Daniel never compromised praying. దానియేలు ప్రార్థనలో ఎప్పుడూ రాజీ పడలేదు. Let us never compromise on being righteous before the Lord. మనము దేవుని ఎదుట యథార్థపరులమై ఉండటానికి ఎప్పుడు కూడా మనం రాజీ పడవద్దండి. When we honor God privately, He will honor you publicly. రహస్యమందు మనం దేవునిని కనుక గణపరిస్తే ఆయన బహిర్గతముగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. We see Daniel decided right, దానియేలు సరైన దాన్ని ఎన్నుకున్నాడు. and God favored him. దేవుడు అతనికి అనుగ్రహాన్ని చూపించాడు. Kings honored him, రాజులు అతన్ని గణపరిచారు. and God defended him. దేవుడు అతన్ని భద్రపరుచుకుని ఉన్నాడు. So even in your life, when nobody is applauding you, మీ యొక్క జీవితంలో కూడా ఎవరు మిమ్మల్ని అభినందించకపోయినా God will honor you where everyone has to
gather around you and watch. ఓ దేవుడు మిమ్మల్ని హెచ్చించి అనేక మంది మీ చుట్టూ కూడి చూసే వారిగా చేస్తాడు. There is no other way మరొక మార్గం ఏదీ లేదు that they can escape it. అది తప్పించుకునే వారిగా వారు ఉండరు. They have to watch you being honored by the Lord. ఓ దేవుని వలన మీరు ఘనత పొందడం వారి కళ్ళు ఖచ్చితంగా చూస్తాయి. David's faithfulness caused even the kings to bow down before the God he served. ఓ ఆ యొక్క దావీదు యొక్క జీవితంలో, దానియేలు యొక్క జీవితంలో రాజులు శిరస్సు వంచి వారు నమస్కరించారు. God will keep you as a testimony of His glory. దేవుడు మిమ్ములను తన సాక్షిగా ఆయన మహిమార్థమై నిలబెట్టుకోబోతున్నాడు. To show the King of Kings to this world. ఓ రాజైన దేవుణ్ణి మీ ద్వారా ఈ ప్రపంచానికి ఆయన పరిచయం చేయబోతున్నాడు. Are you prepared to do that? మీరందరూ సిద్ధంగా ఉన్నారా ఆ కార్యాన్ని పొందడానికి? Yes. అవునా? We are prepared to receive all the blessings, but are we prepared to be a testimony to this world? ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాము, కానీ మరి ఈ ప్రపంచానికి ఒక సాక్ష్యాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నామా? Yes. అవునా అండి? సిద్ధపడిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారా? Amen. Can you see your hands? చేయి పైకి ఎత్తుదామా? Amen. ఆమేన్. God will honor you. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. While you are broken, God will build you up. పగిలిన స్థితిలో నుండి దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తునుగాక. While you are rejected, God will raise you. మీరు తృణీకరించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. While you are insulted, God will exalt you. అవమానింపబడిన దానికి ప్రతిగా ఘనతను దేవుడు దయచేస్తాడు. While you were ignored, God will increase you. దేవుని వెడల మనం కలిగినటువంటి అవమానాలకు బదులుగా ఆయన మనల్ని హెచ్చించి నిలవబెట్టబోతున్నాడు. And He will make you sit with the kings and the rulers. అనేకమైన రాజులు, పరిపాలకులతో ఆయన కూర్చుండే కృపను ఇవ్వబోతున్నాడు. This is how God will honor you. దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. Amen. ఆమేన్. Let us receive that for our life and for our family. మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో అది పొందుకొందుముగాక. Shall we sing the song one more time? గౌరవింపచేయుము. ధరింపచేయుము అనే పాటను మరొకసారి పాడుకుందాం.
you and make you sit among the kings. ఆయన రాజులతో కూడా కూర్చుండబెట్టుటకు సమర్థుడు. Shall we dedicate ourselves for this blessing? మనం ఈ ఆశీర్వాదం కొరకు మనల్ని మనం సమర్పించుకుందామా? Let's rise to our feet and let us ask the Lord. దయచేసి అందరూ లేచి నిలబడి ప్రభువుని అడుగుదాం. Lord, today, honor, give me honor, Lord. ప్రభువా, ఈ దినమందు నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఘనతను దయచేయి. In the midst of my society, నా యొక్క సమాజం అంతటిలోకెల్లా, in the workplace, నా పని పాటలలో, in the midst of my family, నా కుటుంబం అంతటిలో నాయన, and I make me a vessel to show your glory in this world ఈ లోకమునకు నీ మహిమను కనబరిచే పాత్రగా నన్ను చేయి నాయన. and represent the King of Kings. అయ్యా, నన్ను నేను రాజులకు రాజు యొక్క మరి రాయబారిగా చూపించుకోవాలి. Lord, today honor your children as they have come to sit at your feet this morning. ఈ ఉదయకాలం ముందు నీ పాదముల చెంత కూర్చున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. In the same place where they have gone through shame, Lord, give them praise and honor. ప్రభువా, ఎక్కడైతే అవమానం పొందుకున్నారో వారు నీ నామమును బట్టి గొప్ప మహిమను పొందాలి. They may have come with so much of humiliation. వారు చాలా అవమానాలు గుండా వచ్చి ఉండొచ్చు. In the midst of their family, వారి యొక్క కుటుంబం అంతటిలో కల్లా, in their workplace, వారి పరిపాటులలో, in the society, వారు సమాజంలో బ్రతుకుచుండగా they may have not been able to lift up their head. వారి తలను పైకెత్తలేని స్థితిలో ఉన్నారు. But honor them before all people, Lord. అందరి ముందు, జనులందరి ముందు వారి తలను పైకెత్తారు. Giving them a promotion that no man can take away. అయ్యా, ఎవ్వరు కూడా తీసివేయలేనంత ఆశీర్వాదపు ప్రమోషన్లు వారికి దయచేయి. Honor your children for their diligence, Lord. ప్రభువా, ఆ యొక్క తరతరములకు నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా For చేయి. their faithfulness, వారు కలిగిన నమ్మకత్వాన్ని బట్టి, for their righteousness. వారు కలిగిన యథార్థతను బట్టి, Whoever is being humiliated because they hold on to your name, ఈ నామమును కలిగినందుకు ఎవరైతే అవమానకరంగా మాట్లాడారో I pray that you lift up their head. వారి యొక్క తలను పైకెత్తండి ప్రభువా. And those around them will see the light of the living God. వారు నిజమైన దేవుని యొక్క ఆ వెలుగును చూసినట్లు వారి ప్రజలలో వారిని హెచ్చించండి ప్రభువా. Through your children. నీ యొక్క బిడ్డల ద్వారా, Through your children. నీ బిడ్డల ద్వారానే. Thank you for using your children ప్రభువా, నీ బిడ్డలను వాడుకునేందుకు నీకు వందనాలు. to show your glory. నీ మహిమను చూపించడానికి, To show your glory నీ మహిమనే చూపించడానికి as they represent the King of Kings. వారు రాజును ప్రతిబింబిస్తూ ఉంటుండగా Whatever is hindering them in their life, వారి జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ, whatever sin or bad habit, let it leave their body right వారి now. జీవితంలో ఏ పాప శాపములు ఉన్నప్పటికీ వారి శరీరాన్ని విడిచి వెళ్ళిపోనుగా, Let it leave their heart. వారి హృదయంలో మీరు ఉండండి. Let it leave their mind. వారి యొక్క మనస్సులో నుండి వారిని వెళ్ళిపోనుగా. Make them a worthy vessel, Lord, వారిని అర్హమైన పాత్రగా చేయండి. to carry your name, నీ నామాన్ని భరించే వారిగా, to carry the name of the King of Kings, రాజుల రాజైన యేసయ్యను కలిగిన వారిగా, and make them sit among the kings, Lord. వారు రాజులు భూపతుల మధ్య వారు కూర్చుందురుగా. Pick them up from the lowly place వారిని ఒక ఒంటరి పరిస్థితుల్లో and give them a position of influence, Lord. వారిని ప్రభావితం చేసే స్థాయికి హెచ్చించండి ప్రభు. Help your children to study well. వారు బాగా చదివేటట్లు నీ ప్రజలకు సహాయం చేయండి. Help your children to work hard. వారు కష్టపడి పని చేయగలిగిన కృపను, Give them brand new ideas వారికి చక్కనైనటువంటి ఆలోచనలు చెప్పండి. that they will stand out in the midst of their peers. వారి యొక్క కన్నీటి యొక్క పర్యంతమైన పరిస్థితి మధ్యలో నిలబడాలి. Bless them in their workplace. వారి యొక్క పని యొక్క స్థలములను దీవించండి. Bless them in their business. వారి యొక్క వ్యాపారములు అభివృద్ధి పరచండి. And raise them up, Lord. వారిని హెచ్చించండి నాయన. Raise them up, Lord. వారిని హెచ్చించండి ప్రభు. As they represent you, వారు నిన్ను ప్రతిబింబిస్తుంటారు. give them honor, Lord. వారికి ఘనతను గౌరవం, Give them honor, Lord. వారికి ఘనతను గౌరవాన్ని ఇవ్వండి. Whoever has been rejected because of their sickness, ఓ, ఎవరైతే వారి బలహీనతలు అనారోగ్యాలను బట్టి తృణీకరించబడ్డారు, I pray that you will give them complete health. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేస్తారని మేము, Complete health, Lord. సంపూర్ణ ఆరోగ్యము ప్రభువా, From their head to their toe. వారి తల నుండి సిరిపాదము వరకు Thank you for touching them right now వారిని ఇప్పుడు ముట్టుచున్నందుకు నీకు వందనాలు. and making them brand new. వారిని ఒక నూతనమైన వ్యక్తిగా చేయబోతున్నారు. Strengthen each organ. వారి యొక్క అవయవాలను ప్రతి దానిని బలపరచండి. Strengthen each muscle. ప్రతి యొక్క కండరాన్ని బలపరచండి. Strengthen each nerve, Lord. ప్రతి నరమును బలపరచండి.
బలపరచండి ప్రభు. and give them complete healing, Lord. వారికి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. Give them honor. వారికి ఘనతనిచ్చి Give them honor, Lord. వారి ఘనతను దయచేయండి ప్రభు. Whatever they have lost, I pray that you will give them back in double portion and honor them. వారు కోల్పోయిన వాటన్నిటిలో వారు రెండంతలుగా పొందుకునే కృపనివ్వండి ప్రభు. Thank you for your promise towards your children. నీ బిడ్డల కొరకు మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి వందనాలు. Help them to be diligent in seeking you, ప్రభువా నీ ఎడల ఆసక్తి పరులై దాన్ని పొందుకుందురు కాక. to always pray and hold on to you, వారు ఎల్లప్పుడూ ప్రార్థనలో నిన్ను హత్తుకొందురు గాక. to sit at your feet each morning, ప్రతి ఉదయ కాలమందు నీ పాదముల చెంత to read your word, నీ వాక్యమును చదివి and be excellent in everything spiritually. వారు ఆత్మీయంగా అభివృద్ధికి పొందుదురు గాక. Be excellent in everything socially. వారు సామాజికంగా కూడా వృద్ధి పొందాలి ప్రభా. Be excellent in everything professionally. వారు వృత్తిపరంగా కూడా చాలా అభివృద్ధి పొందాలి. Just like Daniel and his friends, Lord. దానియేలు అతని స్నేహితుల వల్లనే వారు అభివృద్ధి చెందాలి ప్రభా. As they were faithful in private, honor them publicly, Lord. వారు రహస్యమందు నీకు నమ్మకంగా ఉంటుండగా ఆ యొక్క సమాజంలో వారిని మిమ్మల్ని గణపరచండి ప్రభా. Those who seek you, their face will not be put to shame. వారు ఎవరైతే నిన్ను వెతుకుతారో ప్రభా వారు సిగ్గుపడరు వారి జీవితాల్లో. Thank you for doing it for your children from this day. ఈ రోజు మొదలుకొని ఇది మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. From this day, ఈ రోజు మొదలుకొని whoever is seeking a job, I pray that you will give it to them, Lord. ఎవరైతే జాబ్ కావాలని కోరుకుంటున్నారో వారికి మీరు ఇవ్వండి ప్రభువా. Whoever is waiting for a life partner, I pray that you will bring them to your children. జీవిత భాగస్వామిని కావాలని కోరుకుంటున్నారు వారికి ఆ బిడ్డలను అనుగ్రహించండి ప్రభువా. Whoever is waiting for a child, I pray that you will create it right now. గర్భఫలము కొరకు ఎవరైతే కోరుకుంటున్నారో వారికి అది మీరు అనుగ్రహించుదురు గాక. Whatever money has to come back to them, let it come back to them miraculously. ఏదైతే వారి మనసులో ఉందో అది వారికి అనుగ్రహించబడును గాక. Whatever peace they have lost, let it come back to them. ఏదైతే శాంతి సమాధానాలు కోల్పోయారో వారికి అది అనుగ్రహించబడును గాక. Let every fighting in the family stop today. ఈ రోజే ప్రతి గృహంలో ఉన్నటువంటి వివాదాలు గొడవలు చల్లారిపోవును Let గాక. there be God's peace. దేవుని యొక్క సమాధానము కలుగును Let గాక. there be God's peace. దేవుని సమాధానమే కలుగును గాక. Wherever they go, let them be labeled as God's children. ఎక్కడికి వారు వెళ్ళినా సరే వీరు దేవుని బిడ్డలని వారు నామాన్ని ధరించాలి. The children of the King. దేవుని యొక్క రాజైన యేసయ్య బిడ్డలు అని చెప్పాలి. Help them to live their life and walk accordingly, Lord. వారి జీవితాలను హెచ్చించి వారిని నడిపించండి ప్రభువా. Help them to live righteously each and every day ప్రతి దినము నీతి యథార్థతలు కలిగి జీవించడానికి and కృపనివ్వండి. honor them as they honor you, Lord. వారు నిన్ను గణపరుస్తుండగా మీరు వారిని గణపరచండి. Let people see Jesus through them. వారు యేసును ప్రతిబింబించి ప్రజలు వారిని ద్వారా యేసును చూడాలి. And honor them, Lord, వారిని గణపరచండి. with this wonderful blessing. ఈ అద్భుతమైన ఆశీర్వాదాన్ని బట్టి Thank you for all the promises that you've given your children this morning. నీ బిడ్డలకు మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదపు వాగ్దానాలను బట్టి వందనాలు. Thank you for placing it upon their